నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఆదికాండము 22వ అధ్యాయము 15-16 వచనాలు. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమార్ని వెనుక తీయక ఈ కార్యము చేసినందున. ఈ మాటలు మనం ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తున్నాము. ఈ యొక్క 22వ అధ్యాయము అబ్రహాం గారి యొక్క గొప్ప విశ్వాసాన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అబ్రహాం గారు తనకు ఒక్కగానొక్క కుమారుని దేవుడు అడిగినప్పుడు ఇవ్వడానికి వెనక తీయలేదు. భార్యకు కూడా చెప్పకుండా 22వ అధ్యాయం 1వ వచనంలో వచ్చినట్టుగా మనము చూస్తాము. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాటలో మనం చూస్తే యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి, అంటే రెండవ మారు పిలవక ముందు మొదట ఒకసారి పిలిచారనమాట. యెహోవా దూత మొదట ఇప్పుడు పిలిచారు అంటే అబ్రహాము తనకు ఒక్కగానొక్క కుమారుని అయిన ఇస్సాకును బలిపీఠం మీద కట్టెలు పేర్చి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి ఎత్తినంత వరకు దూత చూసి కత్తి ఎత్తి ఇంకా దించబోతున్నప్పుడు యెహోవా దూత పిలిచారంట. అది మొదటిసారి పిలిచారన్నమాట. అది రెండవసారి పిలిచి ఏమంటున్నారు అంటే యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని వెనక తీయక ఈ కార్యము చేసినంద. ఒక్కటే దూత ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే నీకు ఒక్కగానొక్క కుమారుని ఇయడానికి వెనక తీయలేదు. అంటే నువ్వు ఎంత విశ్వాసాన్ని చూపించావు కనుక నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని ఇక్కడ దేవుడు తెలియజేసినట్లుగా మనము చూడగలం. ఈ యొక్క భాగంలో అబ్రహాం గారి యొక్క గొప్ప విశ్వాసం మనకు కనబడుతుంది. అబ్రహాం గారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు అని అంటే ఆయన దేవుడు అడిగినప్పుడు ఇస్సాకును కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఇస్సాకును ఇవ్వడానికి ఇష్టపడడంలో ఆయన విశ్వసించింది ఏంటి అని అంటే మృతతుల్యమైన సారా గర్భం నుండి ఇస్సాకు వచ్చారు. ఇస్సాకు ఒకవేళ చనిపోయినా ఇస్సాకుని దేవుడు మరలా నాకు ఇస్తారు అన్న ఆ యొక్క విశ్వాసంతో ఇస్సాకుని తీసుకొచ్చి ఇక్కడ బలి అర్పిస్తున్నట్టుగా మనం చూడగలమన్నమాట. దేవుడు కూడా ఎక్కడి వరకు చూశారు అని అంటే కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఇస్సాకును పెట్టి ఇస్సాకును కట్టి కత్తి ఎత్తినంత వరకు కూడా యెహోవా దూత మొదటిసారి పిలవలేదు. కత్తి ఎత్తినప్పుడే యెహోవా దూత పిలిచినట్టుగా మనం చూడగలం. కొన్నిసార్లు మన విశ్వాసము ఇలాగే పరీక్షింపబడుతుంది. కానీ ఎప్పుడైతే మనం విశ్వాసము గుండా ముందుకెళ్తామో దేవుడు మనకు ప్రత్యక్షమై ఈ అబ్రహామును ఆశీర్వదించినట్టే మనల్ని ఆశీర్వదిస్తామట. తనకు ఒక్కగానొక్క కుమారుని ఇయడానికి వెనక తీయలేదు కనుక ఇక నీకు నేను ఏది అడిగినా నువ్వు ఇస్తావు అన్న విశ్వాసం నాకు ఉంది అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనము చూడగలం. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూసి అబ్రహామును ఆశీర్వదించినట్లు మనము కూడా విశ్వాసము కలిగి ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన చెప్పినట్టు మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. కొన్నిసార్లు అది చాలా కష్టంగా అనిపించవచ్చు, వేదనగా అనిపించవచ్చు, బాధగా అనిపించవచ్చు. కానీ దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు గొప్ప వాటిని మనం పొందుకుంటాము అని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మన తండ్రి అయిన అబ్రహాములాగా మనము విశ్వాసమును కనపరచుదుముగాక. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాల్ని స్వతంత్రించుకుందుముగాక. ఆమేన్.